ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు ఎంతో మంచి దేవుడు కదా. మన కొరకు తలుపులు ఎప్పుడు కూడా ఆయన తెరిచి ఉంచిన దేవుడు. మీ కొరకు తలుపులన్నీ కూడా ఆయన తెరిచినాడు. ఈరోజు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, అకస్మాత్తుగా తలుపులన్నీ కూడా తెరవబడినటువంటి ప్రణాళిక. గాడ్ ఈజ్ సో గుడ్ టు యూ. దేవుడు మీ పట్ల ఎంతో మంచివాడైంది. మీ కొరకు అనేకమైన అద్భుతములను చేయడానికి నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చినాడు. దేవుడు మీ కొరకు కార్యాలను జరిగిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తా, నేను కాదు మీ కొరకు కార్యాలు చేసేది, నేను కేవలం సువార్తను ప్రకటించే సువార్త రాజును మాత్రమే. ఒకవేళ మీ కొరకు చివరిలో ప్రార్థన చేస్తున్నాను అంతే. అంతకు మించి అద్భుతాలు చేసింది దేవుడు. అకస్మాత్తుగా ఆయన మన కొరకు ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగిస్తున్న మంచి దేవుడు. ఈరోజు నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో జరిగినటువంటి సన్నివేశం నుండి గతంలో కూడా నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి తలుపులు అక్కడ తెరవబడి ఉన్నవి అనే విషయాన్ని నేను చెప్తూ వచ్చినాను. వారి బంధకములు ఊడిపోయినటువంటి తలుపులు, వారికి స్వస్థత ఆరోగ్యము కలిగినటువంటి తలుపులు, బంధకముల నుంచి వారికి విడుదల కలిగినటువంటి తలుపులు. అలాగే ఈరోజు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఎప్పుడైతే వారి కొరకు తలుపులన్నీ తెరవబడి ఉన్నవో, ఎప్పుడైతే వారి యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయినవో, ఆ రాత్రికాడే చెరసాల నాయకుడు గబగబా ఒక దీపం తెచ్చుకొని దాన్ని చూచి ఆయన అనుకున్నాడు కదా, అయిపోయిందిరా బాబు, తలుపులన్నీ తెరవబడిపోయి ఉన్నాయి కనుక ఈ చెరసాలలో ఉండినటువంటి ప్రజలందరూ కూడా తప్పించుకొని పారిపోయి ఉండి ఉంటారు. తలుపులు తెరవబడిన తర్వాత ఇంకెవరు ఉంటారు? ఇది తెల్లవారిందంటే కనుక అధికారులైనటువంటి వారు నన్ను నిలదీసి, నన్ను తీర్పు తీర్చి, నన్ను నానా రకాలుగా రభస్ చేసి, ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించి, నేనేం చేస్తున్నాను, నేను నిద్రపోయానా, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వే విడిచిపెట్టేశావా, వాళ్ళే వెళ్ళిపోయారా, ఇలాంటివి అన్ని అడిగి చివరికి నాకు మరణశిక్ష విధిస్తారు కనుక ఇంకెందుకు వచ్చింది అనుకుని ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు గారు కేకవేస్తుంటాడు, నాయనా చెరసాల నాయకుడా, నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉండి ఉన్నాం, ఎవరు కూడా మేము పారిపోలే. తలుపులు తెరవబడినంత మాత్రాన్ని, బంధకాలు ఊడిపోయినంత మాత్రాన్ని, మాకు స్వేచ్ఛ కలిగినంత మాత్రాన్ని చెప్పబెట్టుకునిగా మేము పారిపోయినటువంటి వాళ్ళము కాము. మేము మంచిగా నమ్మకముగా ఉండినటువంటి వాళ్ళము కనుక ధైర్యం కలిగిండు, నిన్ను నీవు హాని చేసుకునవద్దు అని ఇది ఆయన చెప్తున్నమాట. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను కూడా ఆ మాట మీతోనే చెప్తూ ఉన్నా. ఎంతమంది నా కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఎన్నెన్నో చోట్ల ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. అనేకమైన ప్రదేశాలలో ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ప్రసారం అవుతూ ఉంది. చాలా మంది ఒక్కసారి చూసినటువంటి వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు వీక్షిస్తున్నారు, అది నాకు తెలుసు. ఎందుకంటే కనీసం ఒక 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరైనా ఫోన్ చేస్తున్నంటే దానిని బట్టి నేను అంటాను కదా, కొన్ని వేల మంది ప్రజలు నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు. సో ఈ రోజుని అంతమందిలో బహుశా ఒక్కరు ఎవరో మీరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు కదా. మీ సిచ్యువేషన్ బాగోలేదు, మీ పరిస్థితి బాగోలేదు, బహుశా మీకు సమస్యల మీద సమస్యలు వచ్చి ఉన్నవి, కష్టాల మీద కష్టాలు వచ్చి ఉన్నవి, బహుశా కన్నీటితో మీరు ఉండి ఉన్నారు, వేదనలో మీరు ఉండి ఉన్నారు, బలహీనతలను మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు, లేక ఒకవేళ ఒక సమస్యని మీరు ఎదుర్కొంటున్నారు. ఈ చెరసాల నాయకుడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి ఉన్నాడు, తాను చేయని నేరానికి కాసేపట్లో ఒకవేళ తీర్పు తీర్చినట్లయితే కనుక ఈయనకి మరణశిక్ష విధిస్తారనేటువంటి ఒక ఆలోచన తనని ఆత్మహత్య చేసుకునేటువంటి వానిగా చేస్తూ ఒకవేళ కత్తి దూసి చంపుకోవడానికి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. ఏ ఫ్రెండ్స్, ఈ మధ్య మనోళ్ళు కూడానండి మరీ చీప్ అయిపోతూ ఉందండి. ఏమన్నంటే కనుక ఇంట్లో అమ్మ నాన్న ఏమన్నంటే ఖచ్చితంగా నేను ఇక్కడ కోసేసుకుంటాను, ఇక్కడ మణికడి దగ్గర కోసేసుకుంటాను, రక్తం అంతా కారిపోయి నేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటూ ఉన్నాను.
లేకపోతే ఇంకేవేవో మొత్తానికి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రణాళికలు అనేటువంటివి ఇప్పుడు వచ్చే హైటెక్ యుగం. ఇది నేను చెప్పేది పోతే ఇది కూడా చాలా పాతకాలం లేండి. ఇప్పుడు వచ్చే హైటెక్ యుగంలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మళ్ళీ అది నాకు తెలియదు, కానీ నేను పాతకాల పోనే కనుక ఇప్పుడు వచ్చే విషయాలు అర్థం చేసుకున్నాను. బట్ స్టిల్ నేను అంటున్నా, బహుశా నీవు ఆత్మహత్య చేసుకున్నానికైనటువంటి రీతిగా ఉండి ఉన్నావేమో, ఈరోజు నువ్వు గాయపరుచుకోవడానికి అన్నట్టుగా ఉండి ఉన్నావేమో. ఆత్మహత్య అనేటువంటిది ఇది చాలా చెడ్డది, అది నేరం, అది దేవుడు అంగీకరించినటువంటిది. ఎందుకనంటే దేవుడు మిమ్మల్ని బ్రతకడానికి పుట్టించాడండి. మీరు ఈ లోకంలో జీవించాలని దేవుడు మీ తల్లి గర్భంలో మిమ్మల్ని రూపించాడు. భూమి మీదకి ఒక మనిషిగా మిమ్మల్ని పంపి ఉన్నాడు. సమస్యల నుండి మన కాబట్టి ఎవరుకుంటే చెప్పండి, ఈరోజు మీ కాబట్టి ఎవరుకుంటే చెప్పండి. ఈరోజు నాకు మాత్రం సమస్యలు లేవా? మీకున్న సమస్యలు నాకు మాత్రం నాకు ఎదురవ్వట్లేదా? ఒకవేళ కొంతమందికి నాకంటే కూడా మీకున్న చిన్న సమస్యలు అవి ఉంటాయి, మీకంటే పెద్ద సమస్యలు నేను ఎదుర్కొంటూ ఉన్నా. ఎవరితో చెప్పట్లే, ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు సమస్యలు ఉన్నాయి, వాస్తవానికి నాకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మానసికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి శోధనగా నేను ఎదుర్కొంటూ ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు అనేటువంటి రీతిగా నాకు అనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైతాన్ గారు నన్ను కూడా రెచ్చగొట్టేసి చచ్చిపో 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 అనేటువంటి రీతిగా వాడు రెచ్చగొడుతూనే ఉంటాడు. చాలా కాలం క్రితం, ఇప్పుడు కాదు కానండి, చాలా కాలం క్రితం నా జీవితంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, నేను ఒక సమస్యను ఎదుర్కొన్నాను. వ్యక్తినే బురద చల్లేయడం చాలా తేలిక కదా, అందులోకి దైవజనుల మీద ఏదన్నా బురద చల్లాలంటే ఈ మధ్య ప్రజలు కూడా చాలా తేరగా మాట్లాడేస్తూ ఉన్నారు. ఒక దైవజనుడి గురించి ఏదైనా పెట్టాలంటే, మరి ముఖ్యంగా ఈ డినామినేషన్ సంఘాలలో అనగా బ్యాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ ఇలాంటి సంఘాలలో, అంతేకాదులేండి ఈవెన్ ఇండిపెండెంట్ సంఘాలలో కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు తట్టుకొని వాళ్ళు ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. ఈ డినామినేషనల్గా పనిచేసేటువంటి సంఘాల్లో ఇలాంటి బురద ఏదైనా వచ్చిందంటే కనుక మేమే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవటమో, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోవటమో ఇలాగనే జరుగుతూ ఉండటం. సో అలాగున ఒక్కొక్క సమయంలో నా మీద కూడా ఒక బురద చల్లారు, మా కుటుంబం మీద ఒక బురద చల్లి ఉన్నారు. నాన్న రకాలైనటువంటి రభసలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రభసలన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడికి వెళ్ళిపోయింది అని అన్నీ కూడాను. సో ఒక రోజునే ఒక కుర్రగాడు వచ్చి నా దగ్గరకు వచ్చి, ఏమండి మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీ పేర్లు ఇలా గోడల మీద రాద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి ఏంట్రా పేర్లు రాయడం ఏంట్రా, సంగతి ఏంటంటే ఇలాంటి సంగతి అంటండి, మీ గురించి ఇలాగ అనుకుంటున్నారండి అని చెప్పేసి అని నేను చెప్పొచ్చాను. వెంటనే నేను పట్టుకొని ఎవడరా చెప్పింది అని చెప్పేసి అని అనుకొని, అప్పుడు నేను వాడి దగ్గర నుంచి ఆ కూపీ లాక్కొని వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడి దగ్గర అడిగేసి బడబడా కొంచెం మాటలు మాట్లాడేసి ఏదో అనేది వచ్చాను. ఈలోగా వాళ్ళంటారు, అయ్యో పాస్టర్ ఇదేంటండి నా మీద ఇలా సొసలాడిపోతున్నారు, నాకేం తెలుసు, పలానా వాళ్ళు చెప్పారు కనుక నాకు తెలిసిందండి అన్నట్టుగా వాళ్ళు ఏదో అన్నారు. అప్పుడు మరలా బయటకు వచ్చి, అప్పుడు ఏదో నాకు చిన్న బండి ఉండేదండి, కిక్కు కొట్టేటువంటి బండి, మామూలు సైకిల్ అది హీరో మెజిస్టిక్ VIP అని. బయటకు వచ్చాను, దాన్ని లక్కీ కొట్టుకుంటూ నేను స్టార్ట్ చేయబోతున్నాను. అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎన్నేళ్ళకని వెళ్ళి నువ్వు ఇలాగ అడుగుతావు, ఎంతమంది ఎన్నెళ్ళు తీసి అడుగుతావు అన్నట్టుగా వచ్చేది ఆలోచన. అవును కదా, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి. అప్పుడు రోజుల్లో ఈ సెల్ ఫోన్ లేవు, లేకపోతే ఒకవేళ సెల్ ఫోన్లో నేను ఇక్కడికి వచ్చానన్న సంగతి అక్కడ చెప్పేసి ఉండేవారే మా వాళ్ళు, కానీ సెల్ ఫోన్లు ఇలాంటివి లేవు. సో నాకే అనిపించింది, చాలా ఇంకెందుకు అనవసరం అనుకొని గబగబా ఇంటికి వచ్చేసాను. చర్చిలోకి వెళ్ళి చర్చిలో కూర్చున్నాను. చర్చిలో కూర్చుంటే నా భార్య వచ్చి, ఏంటంటే అట్లా దిగాలుగా ఉన్నారు అంటే, ఏం లేదు ఇట్లాంటి బురద మన మీద చల్లి ఉన్నారు, ఇంక మనం ఏ విధంగా సేవ చేస్తాం చెప్పు, ఎవరింటికని వెళ్ళి మనం ప్రార్థన చేయడానికి అవుతుంది, ఎవరి గృహాన్ని దర్శించి మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి అవుతుంది. ఒకవేళ ఏదైనా వెళ్ళి నేను ఏదైనా ప్రార్థన చేద్దామన్నా కానీ ఒకవేళ వాళ్ళ కళ్ళు తెరిచి ఈయన ఇలాంటోడు అలాంటోడు అని చెప్పేసి అని మన గురించి ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో కదా, వద్దు ఇంకా వేస్ట్ అనిపించింది. చివరికి ఇంకా ఆలయంలో ఉంటున్నప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఏంటంటే అని ఇంక నేను బతకనయా, ఇంక నేను వేస్ట్, ఇంక నేను సేవ చేయడం వేస్ట్, ఎవరింటికి వెళ్ళినా వేస్ట్, ఇంకాను ఇంక నేను బతకను, సేవ చేయను, అసలు నేను బతకను, నేను చచ్చిపోతా అని చెప్పేసి అని తీర్మానానికి వచ్చాను. సరిగ్గా సమయంలో ఇక నా భార్య కూడా పనే ఉందంటే, ఏమండి మీరు లేకపోతే ఇంకా నేనేంటండి, నేను కూడా మీతో పాటే చచ్చిపోతాను, ఇంకను నాకు కూడా వద్దు, నాకు ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోతాను మీతో పాటు అన్నాను. ఈలోగా కాసేపటికి మన తనకే ఆలోచన వచ్చి తను ఏమంటుందనంటే, ఏమండి మన ఇద్దరం చచ్చిపోయి తీరా మనకు 3 పిల్లలు, ఆ 3 పిల్లల్ని అనాథలు విడిచిపెడితే రేపొద్దున్న వాళ్ళ జీవితం ఏమి కాను, ఒక అనాథులుగా ఎవరు చూస్తారు, కనుక వాళ్ళకు కూడా ఏదైనా ఇచ్చి మనం చంపేద్దామండి, మనం అందరూ కలిసి చచ్చిపోదామండి మూకముడిగా అని చెప్పేసి అన్నాను. తీర్మానం చేసేసుకున్నాం. ఆ రోజున మధ్యాహ్నపు వేళ మేము అక్కడ ఆలయంలో ఉండి ఉన్నాం, తీర్మానం చేసేసుకున్నాం. ఆ రోజున పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఎంచేతనో ఇంటి వద్దనే ఉండి ఉన్నారు. హాలిడే అయిందో ఏమైందో తెలియదు, కానీ కాన్వెంట్కి వెళ్తున్నటువంటి పిల్లలు 3 వాళ్ళకి చర్చిలో మేము ఉన్నాం కనుక వాళ్ళు కూడా అక్కడ చర్చిలో ఆడుకుంటూ ఉన్నారు.
అప్పుడు వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నారు, నాయన మీరు ఆడుకుంటున్నారు కానీ రేపటి దినానికి మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళక్కర్లేకుండా, హోంవర్క్ చేయక్కర్లేకుండా మమ్మీ డాడీ మాట్లాడుకుంటూ ఉన్నాము, ఈ రాత్రికి మనం పండుకుంటాము, ఈ రాత్రి పండుకున్న తర్వాత రేపు పొద్దునకి లేకుండా అట్లాగే ఉండిపోతాము అనేటువంటి రీతిలో ఇది నేను మాట్లాడుతూ వచ్చిన. పాపం పిల్లలకి అర్థం రీతిలో ఏమో లే, ఈ రాత్రి పండుకుంటే రేపు పొద్దున స్కూల్ లేదంట అనుకుని వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కానీ మేము దేవుని ఆలయంలో ఉన్నందుచేత, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నందుచేత ఈరోజు నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలనండి, పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి దిగి వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, రే సుమార్తరాజు, నువ్వు ఒకవేళ కనుక ఎలాగున్న నీ మీద నిందపడింది కదా అని నీవు నీ కుటుంబం యావత్తు 5గురు కలిసి ఆత్మహత్య చేసుకుంటే తెల్లవారేసరికి మీరు చచ్చిపోయిన దాన్ని బట్టి మీ మీదకి వచ్చిన నింద ఇది నిజం అని నిరూపించబడి ఒక చరిత్ర ఈ ఊర్లో మిగిలిపోద్ది. ఫలానా దైవజనులు ఇలానే తప్పుడు జీవితం జీవించారంట, అందుచేత వాళ్ళ మీదకి వచ్చినటువంటి ఒక మాటను బట్టి, తెలిసిపోయిన విధానాన్ని బట్టి వాళ్ళు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతకాలమైనా ఈ ఊర్లో అదే చరిత్ర చెప్తారు. నువ్వు తప్పు చేసావనే చెప్తారు తప్ప నువ్వు తప్పు చేయలేదన్న విషయం వాళ్ళు తెలుసుకోరు, సత్యాన్ని వాళ్ళు గ్రహించరు. లోకం నీ మీద నిందు వేసుకుంటూ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా అది చరిత్రగా ఒక పెద్ద మాటలుగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ సువార్తరాజు ఆ విషయం నాకు ఇడిచిపెట్టే అన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ రోజుని నేను ఆనందంగా ఉన్నానంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడు నా మీద నుండి ఆయన చేస్తున్న కార్యాలండి. ఆనాడు ఒకవేళ కనుక నేను ఆలయంలో ఉండి ఉండకపోతే, ఆనాడు నేను ఒకవేళ ప్రార్థనా స్థలంలో ఉండి నేను ఆ మాటలు ఆలోచించుకుని చూస్తుండగా పరిశుద్ధాత్మకు నేను తావిచ్చి ఉండి ఉండకపోతే ఆనాడే సాతానుడు నన్ను చంపేసిండేవాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ తర్వాతనే నేను టీవీలోకి రావడం మొదలుపెట్టాను, అది అయిన తర్వాతనే నేను టీవీలో కనబడడానికి మొదలుపెట్టి ఉన్నాను. ఇప్పుడు నేను టీవీలో అనేకమైనటువంటి సందేశాలు అనేకమైన ఛానల్స్లో నేను ఇస్తూ ఉన్నాను. సో సాతాను గాడు నన్ను దేవుడు ఇలా వాడుకుంటున్నాడని తెలుసుకొని నన్ను అక్కడే కథనం చేసేద్దాం అనుకొని నన్ను చంపేయడానికి రెచ్చగొట్టాడు. నేను కూడా నా మనసులో నుండి ఆ మాటలు పలికేశాను, ఇంకెందుకు వచ్చి నీ జీవితం చచ్చిపోతే మంచిది కదా అనేటువంటి రీతిగా నేను కూడా అనుకుంటూ వచ్చినాను. కానీ దేవుని పరిశుద్ధాత్మ నన్ను గద్దించాడు. బుద్ధి వచ్చి చెంపలు వాయించుకున్నట్టుగా వాయించుకున్నా, అయ్యో పరిశుద్ధాత్మ దేవా, ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించండి, నన్ను మన్నించండి, మా తప్పును మన్నించండి. అసలు ఆలోచనే మా మదిలోనికి నేను రాణించుకోకుండా ఉండవలసింది, కానీ ఇలాంటి ఆలోచన నా మదిలో నేను కాసేపు ఎంటర్టైన్ చేశాను, క్షమించండి తండ్రి అని చెప్పి మేమందరం కలిసి కుటుంబంగా మేము దేవుణ్ణి స్తుతించుకుని ఉన్నాం. ఈరోజు నేను చెప్పగలను స్నేహితులారా, ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నాను గనక, నా భార్య నా బిడ్డలు మేము ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నాము గనక నా బిడ్డలు దేవుని యొక్క సేవలో వాడబడుతున్నారు, మేము కుటుంబ సమేతంగా దేవుని యొక్క సేవలో వాడబడుతున్నాం. అనేకమైన సంఘములను కట్టి సంఘములలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. పిఠాపురంలో 2 సంఘాలు, సామర్లకోటలో కొన్ని బ్రాంచెస్గా ఇలాగున్న దేవుడు మమ్మల్ని నిలబెట్టుకొని ఆయన యొక్క సేవా పరిచయంలో, అలాగే నీ కుటుంబం అంతా, నా భార్య, నేను, అలాగే కుమారులు కూడా, వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని టీవీలలో ప్రసంగం చేయడానికి, అనేక లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా ఉండడానికి నా దేవుడు మమ్మల్ని అందరినీ కలిపి నిలబెట్టినటువంటి ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న కారణం. ఒకవేళ కనుక ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఏ డ్రింక్లో ఉన్న విషయం తెచ్చుకుని దాన్ని కలిపేసుకుని తాగేసి ఉంటే ఒకవేళ ఏ ఒక్కరు చచ్చిపోయిండేవారో, 2 చచ్చిపోయిండేవారో, మొత్తం అందరూ చచ్చిపోయిండేవారము ఒకవేళ దాని యొక్క ప్రభావాన్ని బట్టి. కానీ దినాన్ని నేను చెప్పగలనండి, నా దేవుడు ఆయన నన్ను ఇలాగ బ్రతికించి ఉంచున్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, నాకు తెలుసు బహుశా ఒక వ్యక్తి మీరు కూడా చచ్చిపోవాలని అనుకుంటూ ఉన్నారు కదా. బహుశా మీకున్న అప్పుల బాధను బట్టియో, లేక మీకున్న పరిస్థితులను బట్టియో, మీకు ఎదురైన సమస్యలను బట్టియో, ఇంటిలో వచ్చినటువంటి నిందలను బట్టియో బహుశా మీరు చచ్చిపోవాలని అనుకుంటూ ఉన్నారు కాదు. ఈ మధ్యలో చాలా సింపుల్ రీజన్స్ నేను అంటాను. బహుశా భర్త కోపడ్డారు అనుకోండి, అదిగో మీరు నన్ను ప్రేమించట్లేదు, ఇంకెందుకు నా బ్రతుకు, నేను చచ్చిపోతా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. వాళ్ళు అక్కడితో ఊరుకుంటారా? సతాయించి అంటే మనల్ని గయ్యాలులాగా ఊరికే ఎప్పుడు పడుతుంటే నీటి చుక్కల్లాగా, వర్షపు నీటి చుక్కల్లాగా మాటికి పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం ఫోన్ చేసినప్పుడల్లా ఇలా సతాయిస్తానంటే చివరికి ఆ భర్త కూడా ఏమనుకుంటాడు, వారు బాబు ఈ పిల్ల సతాయించేటువంటి ఒక విషయం నేను తట్టుకోలేకపోతున్నాను బాబు, ఎందుకు వచ్చింది, నేను చచ్చిపోతే మంచిది దీంతో కంటే అని చెప్పేసి అని మళ్ళీ భర్త ఆలోచన చేసుకున్నటువంటి ఏ కారణం చేతను మొత్తానికి మీ ఇంటిలో కూడా చావు అనేటువంటి ఒక విషయానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారు కదా. నేను కోపడుతున్నాను, నేను తిడతాను మిమ్మల్ని, పవిత్రమైనటువంటి ఒక కోపం మీ మీద కోపడుతూ ఉన్నా.
అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన కూడా తావివ్వద్దని క్రీస్తు నామంలో నేను మీతో పంచుకుంటున్నాను. చూడండి, పౌలు భక్తుడు చచ్చిపోదాం అనుకునేటువంటి చెరసాల నాయకుడిని కేకేశాడు, రే నాయనా నువ్వు చచ్చిపోతురా బాబు, నీకు నీవు హాని చేసుకోవద్దు, నీవు హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడ ఉండి ఉన్నాం, తలుపులు తెరవబడి వాస్తవమే, దేవుడు మా కొరకు తలుపులు తెరిచినాడు, మంచిదే, కానీ మేము ఎక్కడికి పారిపోయేటువంటి వాళ్ళము కాము, నేను ఎక్కడికి పారిపోలేదు, మేము ఎక్కడే ఉండి ఉన్నామని చెప్పేసి అని అతడు మాట్లాడినప్పుడు అతడు వెంటనే ఒక దీపం తెప్పించి లోపలికి వెళ్ళి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారని చూసుకొని వెంటనే అంటాడు, ఇలారా రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న, ఇదే అతడు అడుగుతున్నటువంటి మాట. ఈరోజు నేను మీతో పంచుకున్న మాట, నన్ను కిలి ప్రియ స్నేహితులారా, యు వాంట్ టు లివ్, మీరు బ్రతకాలి, మీరు జీవించాలి, మీరు అనేక మందికి దీవెనకరంగా మీరు బ్రతకాలి, మీ ఇంటికి బ్రతకాలి, మీ ఇంటి కుటుంబం కొరకు మీరు బ్రతకాలి, సమాజం కొరకు మీరు బ్రతకాలి. ఆ దేవుడు మీ కొరకు ఒక ప్రణాళిక కలిగినాడు. చూడండి, ఒక చిన్నవాడిని ఈ నా జీవితంలోనే దేవుడు నన్ను ఆశీర్వదించి టెలివిజన్లో నేను మాట్లాడడం ద్వారా లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా నన్ను వచ్చినాడు. ఐఎమ్ షూర్ ఈ రోజు ఈనా వర్తమానం ఈ సత్య వార్తగా నేను ప్రకటించడం చేత కనీసం ఒక్క వ్యక్తి మొత్తం దేశమంతట్లో రాష్ట్రమంతట్లో ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఎంతో మందిలో ఒక్క వ్యక్తి ఎందుకు నేను ఆత్మహత్య చేసుకోవాలి, నేను బ్రతుకుతా అనే ఒక తీర్మానంలోకి వచ్చినాడు చూశారు, అది చాలండి నా జీవితానికి. ఈరోజు నేను అంటాను, ఇంత ఖర్చు పెట్టి నేను ఇలాగ నా టీవీ కార్యక్రమాలు చేయటంలో ఒక్క వ్యక్తి కనుక అలాగ చచ్చిపోకుండా బ్రతికితే నేను అంటాను ఆ వ్యక్తిని దేవుడు ఘనంగా వాడుకుంటాడు. అది మీరేనేమో, ఈరోజు నేను ఆ కార్యక్రమం చూస్తున్నా మీరేనేమో, బహుశా మీలోనే సాతానుడు ఇలా పొరుకొలుపుతూ ఉండినాడేమో. బైబిల్ గ్రంథంలో ఒక ఇల్లస్ట్రేషన్గా లేక ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. ఈ గెరాసేనులు అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక సేన అనే దయ్యముల చేత పీడింపబడుతున్న ఒక మనుష్యుడు ఉండి ఉన్నాడు. అతని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నారంటే, అతనికి ఇల్లుంది కానీ ఇంటి పట్టే ఉండినటువంటి వాడు కాడు, పెద్దవాడయ్యాడు, వయసు పెరిగి ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉండి ఉన్నాడంట. వస్త్రహీనుడుగా అంటే బట్టలన్నీ తీసేసుకున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా రోడ్ల మీద ఒక్కొక్క వ్యక్తులను నేను చూస్తూ ఉంటాను కదా, పాపం నిజంగా ఎంత బాధ అవుతూ ఉంటుంది, వారికి ఎవరైనా వస్త్రం కప్పితే బాగుండని అనుకుంటూ ఉంటా, వస్త్రము లేకుండా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్యలో ఒక్కొక్క చోట అది కూడా నేను గమనించానండి, మరి అదేమి విడ్డూరమో మన భారతదేశంలో తెలియదు కానండి, ఎంత వస్త్రము లేకుండా ఉంటే వాళ్ళనంతా పెద్ద పెద్ద నాయకులుగా లేకపోతే పెద్ద బాబాలుగా అన్నట్టుగా గుర్తించి వాళ్ళకు పూజలు చేస్తూ ఉన్నారు. ఏమో అది నాకు అర్థం కాదు. మన భారతదేశపు భక్తి విధానం నేను ప్రశ్నించలేను, కానీ అతిభక్తి విధానం మన వాళ్ళది. పూర్తిగా బట్టలు వేసుకున్నా ఒక దేవుడిని చేసేస్తారు, అసలు బట్టలే లేకుండా పెద్ద పెద్ద కుటుంబీకులైనటువంటి గృహిణులైనటువంటి ఒక స్త్రీలు సైతం వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. ఎంత విచారమో ఓ ప్రక్కన మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండినప్పుడు. ఇలా బట్టలు లేకుండా తిరిగేటువంటి ఒక దిగంబరత్వం ఇది సైతాన్గా చేసేటువంటి పని. అపవాది మనల్ని దిగంబరులుగా చేస్తాడు, వస్త్రహీనులనుగా చేస్తూ ఉంటాడు. సో అపవాది ఆ సేన అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఒక మనుషుని విషయంలో వస్త్రములు లేకుండా చేశాడు, ఇంటిలో ఉండనివ్వకుండా చేశాడు. పైపెచ్చు అతను నివసిస్తుంది ఎక్కడనంటే సమాధులలో నివాసం ఉండేటువంటి వానిగా, సమాధుల్లో ఉండేటువంటి వానిగా తయారైనాడు. అయ్యో ఎంత విచారం. వీటన్నిటికంటే మించి అక్కడ రాయబడిన మరి ఒక మాట ఏముందనంటే, కొన్ని చిల్ల పెంకుల నాటి యొక్క పెంకులు తీసుకొని తన్ను తాను గాయపరుచుకుంటూ తన్ను తాను ఆత్మహత్య చేసుకున్నానికి, రక్తం కారిపోయేటట్టుగా చేసుకున్నానికి ఇది సాతానుడు ఉసుకొలిపోయేటువంటి ఒక విషయం. ఈ రోజున ఏమో ఎవరిని అపవాది ఉసుకొలుపుతున్నాడు. స్నేహితులారా, ఈ రోజున మన దగ్గర చిల్ల పెంకులు లేవు కానీ సిగరెట్లు ఉన్నాయి కదా, ఈ రోజున చిల్ల పెంకులు లేవు కానీ మద్యపానం అనేటువంటిది ఉంది కదా. ఈ రోజున మీరు కూడా ఒక మద్యపానానికి బానిస అయిపోయినటువంటి రీతిగా తయారవుతున్నారు కదా. మీ ఆరోగ్యం పాడైపోతున్నా కానీ ఆ మద్యపానం అనేటువంటిది విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. కొందరు మద్యపానాన్ని బట్టి వారి జీవితాన్ని అంతం చేసుకున్నారు, వారి బ్రతుకుని అంతం చేసుకున్నారు. వద్దు నాయన, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, నువ్వు మందు కొడితే నువ్వు పాపం చేస్తావని నేను అనట్లే, లేకపోతే నువ్వు సిగరెట్లు తాగుతున్నా చేత నువ్వు పాపివి అని నేను నిందమోపట్లే. కానీ సిగరెట్లు, ఈ మద్యపానము, అధిక తిండిపోతనము, మన కంట్రోల్ లేకుండా తిండి తినడం, ఇవన్నీ మనం ఏం చేస్తున్నాయంటే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. అధికమైన ఉపవాసాలు కూడా దైవ నిర్ణయం లేకుండా, దైవ చిత్తము లేకుండా, దైవ సంకల్పం లేకుండా మనమే అనేసుకొని నేను ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉండిపోతా, నేను తిండి తినకుండా ఉంటానని చెప్పేసి పూర్తిగా తిండి కట్టేయడం కూడా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్నటువంటిది అవుతుంది. వద్దు.
ఈ రోజు నీ క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, వ్యాధి బలహీనతలను కొని తెచ్చుకోవద్దు, అలాగనే మానసిక క్షోభను తెచ్చుకోవద్దు. ఈరోజు నీ అపవాది యొక్క మాట విని మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోవద్దు, మీ ఆయుష్కాలాన్ని మీరు పాడు చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని బ్రతికించుకుంటుంది ఎందుకనంటే నీవు నీ ఇంటి వారికి, నీ ప్రాంతపు వారికి ఆ దేవుడు నీ కొరకు చేసిన కార్యాలు చెప్పడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మనుషుల్లో ఉండినటువంటి ఒక సేన దయ్యాన్ని వెళ్ళగొట్టి ఉన్నాడు. వాడు స్వస్థ చిత్తుడై వాడు ఈసారి వస్త్రము ధరించుకొని ఈసారి సమాధుల్లో కాదు, యేసు పాదముల దగ్గర కూర్చొని ఉన్నాడు. అతడు అడుగుతాడు, యేసు ప్రభా నేను నీతో పాటు వచ్చేస్తాను, యేసు ప్రభా నేను నీతో పాటు ఉంటాను, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను తీసుకెళ్ళిపోని చెప్పేస్తాను. ఈ మధ్యలో కొంతమంది నాకు కూడా అలాగే మాట్లాడుతుంటారు, అయ్యా మీ యొక్క ప్రోగ్రామ్ మేము చూసామండి, దేవుడు మాకు ఇలాంటి అద్భుతం చేశాడండి, మీరు ఉన్న చోటుకి మేము వచ్చేస్తామండి, మీ చర్చికి మేము వస్తామండి, అక్కడ మేము సాక్ష్యం చెప్పుకుంటామండి. కొంతమంది అయితే మీ దగ్గర మేము ఉండిపోతామండి, మాకు ఎవ్వరూ లేరండి, మీ దగ్గరికి వచ్చేసి మీ దగ్గర ఉండిపోతామండి. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నో, నా దగ్గరికి రమ్మని కాదు, నేనేదో శిక్షరకం చేయించడానికి మిమ్మల్ని నా దగ్గర తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకోవడం కాదు. మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి వాళ్ళకి, మీ ప్రాంత ప్రజలైనటువంటి వారికి, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారికి యెహోవా మీకు ఎట్టి కార్యములు చేసినాడో, లేక యేసు ప్రభు మీకు ఎటువంటి కార్యములను చేసినాడో ఆ విషయాన్ని వారికి మీరు తెలియజెప్పండి. అందుకు దేవుడు మిమ్మల్ని బ్రతికించి ఉంచుతున్నాడు. ఈ రోజుని ఆత్మహత్య అనేటువంటి దాని తలుపుల విషయంలో మనకు ఆ తలుపులు తెరిచి మనం బ్రతకడానికి దేవుడు మన కొరకు అవకాశం ఇస్తున్నాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు కమిట్ సూసైడ్. ఫ్రెండ్, మీకే నేను చెప్తున్నా, నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీతోనే నేను మాట్లాడుతున్నా. ఆడపిల్లవైనా మగపిల్లడు అయ్యున్నా, ఈ రోజున ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయ్యున్నా, ఒకవేళ ఎవరైనప్పటికైనా సరే క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను. నా స్నేహితులుగా నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నా స్నేహితులు, నేను మీకు స్నేహితుడిని. ఒక స్నేహితుడిగా మాట్లాడుతున్నా. ఆత్మహత్య చేసుకోవద్దమ్మా బ్రదరు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య మనకి శరణ్యము కాదు. సమస్యలు ఉండొచ్చు, బట్ డోంట్ వరీ. సమస్యల గురించి నువ్వు చచ్చిపోవాలని చెప్పేసినటువంటిదిగా ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఒక ప్రేరేపణ సాతానుడు వలన కలుగుతున్నటువంటి ఒక ఆలోచన, అపవాది మనకు కలిగించేటువంటి ఆలోచన. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక మనము ఆత్మహత్య అనే ఆలోచన పెట్టుకోనము. నేను బ్రతికాను, నేను ఇంకా బ్రతుకుతూ ఉన్నా, నా ప్రభు కొరకు ఒక సాక్షిగా నేను జీవిస్తున్నా. అలాగే మీరు కూడా బ్రతకడానికి దేవుడు మీ కొరకు తలుపులు తెరిచి ఉన్నాడు. కనుక తెరవబడిన ఈ తలుపులో మీరు యేసు కొరకు జీవించండి, క్రీస్తు కొరకు మీరు బ్రతకండి, ఆశీర్వాదముగా మీరు బ్రతకండి, అనేక మందికి దీవెనకరంగా మీరు బ్రతకండి. ఇది దేవుడు మీ విషయంలో కోరుతున్న మాట. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డల విషయంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. సాతానుగాడు నన్ను రెచ్చగొట్టాడు నాయన, కుటుంబ సమేతంగా చచ్చిపోవాలని చెప్పేసి ఉసుగొలిపాడు ఆయన. ఒక క్షణం మా భావోద్రేకాలు ఒకవేళ కనుక మేము కంట్రోల్లో ఉండి ఉండకపోతే ఆ దినాన్ని మేము ఆత్మహత్య చేసుకొని మా జీవితం ఏమైపోయి ఉండదో, మా బ్రతికి ఏమైపోయి ఉండదో. కానీ నాయన, నువ్వు నన్ను బ్రతికించి ఉంచావు. నన్నే కాదు, నా భార్యని, నా బిడ్డల్ని నువ్వు బ్రతికించి ఉంచావు. ఈరోజు నేను, నా ఇంటి వారందరం కూడా నీ సేవ చేయడానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి నిలిచిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ రోజు నా మాటలు వింటున్నటువంటి వాళ్ళు నన్న వారి యొక్క జీవితంలో కూడా వారు బ్రతకాలనైనా, నీ కొరకు వారు జీవించాలనైనా, వారి ఆయుష్కాలాన్ని పాడు చేసుకోకూడదు, వారి ఆరోగ్యాన్ని వారు పాడు చేసుకోకూడదు, నన్న చెడు వ్యసనాలకి బానిసలై వారి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకోకూడదు. యేసు నామములో నేను పలుకుతున్నా. ఒకవేళ దుష్టుడైన సాతానుడు ఏదైనా అలవాట్లు మాకు కల్పింపజేసి, ఏదైనా ఆలోచనలు మాకు కల్పింపజేసి, మా ఆలోచనల ద్వారా మమ్మల్ని రెచ్చగొట్టి, మమ్మల్ని ఉసుకొలిపి ఆత్మహత్య చేసుకునేటట్టుగా వాడు పురికొల్పుతూ ఉన్నట్లయితే అట్టి సాతాను క్రియలను నేను లయపరుస్తూ ఉన్నా. అట్టి అపవాది మీద నేను యుద్ధమును ప్రకటిస్తూ నేను చెప్తూ ఉన్నా. ఆల్రెడీ వాడు ఓడిపోయినటువంటి వాడు. మమ్మల్ని ఊరకే అబద్ధాన్ని చెప్పి మమ్మల్ని భ్రమింపజేస్తాడే కానీ వాడి దగ్గర శక్తి లేదు, వాడి దగ్గర జీవం లేదు. నా చూడని యేసు నామములో ఇక మీదట అపవాది ఆలోచనలు వీరి మీద పని చేయకుండును గాక. యేసు నామములో నేను పలుకుతున్నా, వీరు బ్రతకాలి, అనేక మందికి దీవెనకరంగా బ్రతకాలనైనా, వారి కుటుంబానికి దీవెనకరంగా బ్రతకాలి, వారి సమాజానికి దీవెనకరంగా బ్రతకాలి, వారు నివసిస్తున్న చోట వారు దీవెనకరంగా బ్రతకాలి. యేసు నామములో వారు బ్రతికే తలుపులు తెరచినందుకు నీకు వందనాలు.
ఆత్మహత్యనటువంటి తలుపులు మీరు మూసివేసినందుకు నీకు వందనాలు. యేసు రక్తం ఇంటి మీద నేను ప్రోక్షిస్తూ, యేసు రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని ఈ కుటుంబానికి నేను ప్రకటిస్తూ, ప్రత్యేకంగా నైనా ఎవరైతే ఎంతమంది నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు ఒక్కరు నేను ఆత్మహత్య కొరకైనటువంటిది ఆలోచన చేస్తున్నారు. ఒక్కరు అయితే ఎందుకు వచ్చినా నా జీవితం చచ్చిపోతే మంచిది, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నా, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నా, ఈ మాటలు తట్టుకోలేకపోతున్నా, నా వాళ్ళే నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, నా ఇంట్లో వాళ్ళే నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, ఇక నా బ్రతికెందుకు అనుకొని నిరుత్సాహపడుతున్నటువంటి వీరికి నీ ఆదరణ నేను పలుకుతూ ఉన్నా, నీ ఆశీర్వాదాన్ని నేను పలుకుతున్నా. వారు నీ కొరకు జీవించుదురుగాక, అనేక మందికి దీవెనకరంగా జీవించుదురుగాక, వారి యొక్క బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదముగా ఉండను గాక, వారు బ్రతుకున్నట్లు జీవమనే తలుపు వారికి తెరవబడి ఉండను గాక, ఆత్మహత్యనటువంటి తలుపు మూసివేయబడును గాక, జీవమనే తలుపే వీరికి తెరవబడును గాక. అట్టి రీతిగా మీరు చేసినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి ప్రభువు కొరకు మీరు జీవించినట్లు, అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండినట్లు నిత్యము తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీరు యేసు కొరకు మీరు జీవిస్తూ ఉన్నారు. బ్రతికే యొక్క బ్రతుకు తలుపులు మీ కొరకు తెరవబడి ఉన్నవి. ఇక మీదట మీ ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకోరు, ఇక మీదట మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏది కూడా మీరు తీసుకోరు. మీరు ఒక మంచి బిడ్డలుగా, దేవుని ఆత్మ అభిషేకాన్ని కలిగిన బిడ్డలుగా దేవుని కొరకు మీరు జీవిస్తారు. మీ జీవితం అనేక మందికి, మీ ఇంటి వారికి ఒక ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నది. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు, ఒకవేళ ఎవరైనా ఒక్క వ్యక్తి మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన కలిగి ఉండి ఇంకా అది ఆలోచన మీకు వస్తున్నట్లయితే నాతో మాట్లాడండి, ఫోన్ చేసి నాతో మాట్లాడండి. నేను మీతో మాట్లాడతా, ధైర్యపరుస్తా. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే నేను వింటా. దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క ఆలోచనతో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా, ధైర్యపరుస్తా. జీవింపడేయడానికి, మీరు బ్రతకడానికి అయినటువంటిదిగా నేను మీతో మాట్లాడతా. ఒకవేళ ఏదైనా విషయం నాతో పంచుకోకపోతే ఒక ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఈవెన్ వాట్సాప్లు ఉన్నాయి కనుక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 88855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మన నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు, మన బ్రతుకు కొరకు, బ్రతికే తలుపులు తెరిచిన ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన స్నేహితుడు ఈ సత్య సువార్త రాజు.